నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, కార్తీక మాసం అయిపోయింది. ఇక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం మార్గశీర్ష మాసం కూడా మొదలవుతోంది. మార్గశీర్ష మాసం గురించి ఒక్కసారి చెప్పండి అక్క. ఏమేం చేయొచ్చు మార్గశీర్ష మాసంలో? ఎందుకు లక్ష్మీదేవికి అంత ప్రీతికరమైన మాసం? వీటి గురించి అక్క. తప్పకుండా చెప్తాను. అయితే కార్తీక మాసం మరి ఇద్దరిని శివకేశవుల్ని పూజించిన తర్వాత అమ్మవారు కూడా ఆ పూజల్ని చూసి మురిసిపోతారేమో, మార్గశిర మాసం వచ్చేసింది అని చెప్పి అన్ని మాసాల్లోకెల్లా మార్గశిర మాసం చాలా మంచిది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతిసారి కూడా మనం ఇక్కడ శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేసుకోవడం కానివ్వు, లక్ష్మీదేవిని పూజించాలి అంటే శుక్రవారం నాడు చేసుకోవాలని కానివ్వు మనం చెప్తూ ఉంటాం. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండేది, గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. అవును అవును, ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు లక్ష్మీవారం అని కూడా అంటారు. మరి లక్ష్మీవారం అని అంటారు కదా, ఎందుకు గురువారం లక్ష్మీవారము అని అంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారము లక్ష్మీవారంగా మనం చెప్పుకుంటాం అనమాట. లక్ష్మీదేవిని గురువారం నాడే పూజిస్తాం. ఇంకొక వ్రతం కూడా ఉంది మార్గశిర మాసానికి, మార్గశిర గురువార వ్రతము అని చేస్తారు. చాలా విశిష్టంగా మనం ఎంత హ్యాపీగా చేసుకోవచ్చు అంటే పూజ ప్రతి గురువారం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా అందున ఈసారి 5 గురువారాలు వచ్చాయి. అసలు చాలా విశిష్టమైనది ఈ సంవత్సరం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా 4 గురువారాలే వస్తాయి, ఎప్పుడో కానీ గురువారం 5 గురువారాలు రావన్నమాట. అయితే ఒక్కొక్క వారం మనం చక్కగా పూజ చేసుకోవాలి. అమ్మవారిని ఎలా పూజ చేసుకోవాలి? షోడశోపచార పూజ చేసుకోవాలి. షోడశోపచార పూజ చేసుకున్నప్పుడు ధూపం దగ్గర ఆగి కథ చెప్పుకోవాలి. అమ్మవారి కథ ఉంటుందా? కథ ఉంటుంది. అది ఎట్లా అక్క? కథ మీరు చెప్తారా లేకపోతే? కథ నేను మామూలుగా చెప్తాను. మీరు మార్గశిర మాస గురువార వ్రతం అని చెప్పి మనకి గూగుల్లో వచ్చేస్తుంది. లేదు అంటే కనుక మీ ఏ భాషలో వస్తే మీరు ఆ భాషలో బుక్స్ కూడా కొనుక్కోవచ్చు. పూజా స్టోర్స్లో. ఆ కథ వింటే ఈ వ్రతం యొక్క విశిష్టత కూడా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా కూడా పెద్దవాళ్ళు మనం ఎలా వ్యవహరించాలి అనే దాని మీద కూడా ఈ వ్రతము అనేది మనకి నేర్పించారేమో. పురాణాల్లో చదివి ఈ వ్రతం చేసుకుంటే ఈ బుద్ధి అలవడుతుంది ఇంట్లో వాళ్ళకి అని చెప్పి అలా మనకి అలవాటు చేశారేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఈ వ్రతం కథ చదివిన తర్వాత నాకు అలా అనిపించింది. నేను చెప్తాను చూడు, చిన్నగా చెప్పేస్తాను. సుశీల అనే అమ్మాయి ఉంటుందన్నమాట. సవతి తల్లి ఉంటుంది సుశీలకి పాపం. అయితే చిన్నప్పుడే తల్లి చనిపోవడం వల్ల సవతి తల్లి వస్తారు. సవతి తల్లి చిన్నపిల్లలు తనకి పుట్టిన బాబుని పిల్లల్ని ఇచ్చి నువ్వు ఆడిస్తూ ఉండు అని చెప్పడము, బెల్లం ముక్క ఇచ్చేదన్నమాట. ఆడిస్తూ ఉండు, ఇగో ఈ బెల్లం ముక్క తిను అని చెప్పి ఇచ్చేదన్నమాట ఆవిడ. అయితే సుశీల మాత్రం ఏం చేసేది, అక్కడ కూర్చొని ఆ తల్లి లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది చూస్తూ మార్గశిర గురువార వ్రతం అనేది అమ్మవారిని మట్టితోనే తయారు చేసుకుందిట. లక్ష్మీదేవి విగ్రహాన్ని తయారు చేసుకొని తనకిచ్చిన బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టేదిట. బా, ఎంత ప్రేమ చూడండి. ప్రేమ మనకి పెట్టింది కదా, పెట్టచ్చో పెట్టకూడదు ఇట్లాంటివి ఏం లేదు. అయితే అలా పెట్టేదట. అయితే సుశీలకి వివాహం అయ్యే ఆ సమయం వచ్చినప్పుడు వివాహం చేసి పంపించేస్తారు. సుశీల ఏం చేస్తుంది, వెళ్ళేటప్పుడు తను చేసుకున్న మట్టి విగ్రహాన్ని తీసుకొని వెళ్తుంది. వెళ్తూనే అక్కడ అపారమైన సంపద వస్తుంది అత్తింటి వారికి. పుట్టింటి వారేమో మహా కటిక దరిద్రులు అయిపోతారు అనమాట. అసలు ఏంటంటే తినడానికి కూడా అసలు ఉండదు. ఇంకా ఈవిడ ఏం చేస్తుంది, అక్కను అడిగిరా నాన్న అని చెప్పి తమ్ముడిని పంపిస్తుంది. తమ్ముడంటే మమకారం సుశీలకి, పుట్టింటి వారంటే కూడా మమకారం. అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో పాపం వజ్రాలు అవి మణులు మాణిక్యాలు ఇచ్చి కుట్టేసేసి పంపించడం, దారి మధ్యలోనే ఆ అబ్బాయి అవి కోల్పోయి మళ్ళీ ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏంటి అసలు ఇలా జరుగుతోంది అని 2-3 సార్లు అలానే అవుతుంది. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, తల్లి ప్రత్యేకంగా తల్లే వెళ్తుంది. అమ్మ ఇలా కాదు, మనం పూజ చేసుకుందాము అని చెప్తుంది. ఈ పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే తలకి పోసుకోవాలి కానీ తలంటుకోకూడదు. అంటే షాంపూ కానీ కుంకుడు కానీ ఏమి పెట్టుకోకూడదు, నూనెని ముట్టుకోకూడదు, తలకి అంటించుకోకూడదు, నూనెని కూడా మనం ముట్టుకోకూడదు. అంటే వంటలో కూడా నెయ్యి వాడుకోవాలి మనం పూజ కంప్లీట్ అయ్యేదాకా, నైవేద్యం పెట్టేదాకా. అయితే నువ్వు అలా చెయ్యకమ్మా అని చెప్తే 2వ వారమే ఈవిడ ఉల్లంఘించేస్తూ ఉంటుంది.
పిల్లలకి నూనె రాసి ఆవిడ నూనె రాసుకోవడం తలకి ఇట్లా మామూలుగా ఇలా రాసి మనం వెంటనే మన చేతులకి నూనె అంటేసుకుంటే చేతులకి తలకి రాసేసుకుంటాం. అలా రాసుకోవద్దు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అలా మనం ఆవిడ అలా చేసేసి ఉల్లంఘించి చేస్తుంటుంది. ఏంటి ఎంత చేయిద్దామన్నా అవ్వట్లేదు ఏంటి అని చెప్పి సుశీల ఆలోచిస్తూ ఉంటే అమ్మవారు అప్పుడు సుశీలకి చెప్తారనమాట, ఏమని, నిన్ను చిన్నప్పుడు మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకని నేను అనుగ్రహించలేదు, నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి ఈసారి పూజ చేయించి నేను అనుగ్రహిస్తాను. సరే ఆవిడ చేత క్షమాపణ చెప్పించి ఆ అమ్మాయి మళ్ళీ పూజ స్టార్ట్ చేస్తుంది. ఈసారి చక్కగా పూజ కంప్లీట్ అవ్వడము, ఆవిడ కూడా చక్కగా ధనవంతురాలు అవ్వడము అనేది జరుగుతుంది అనమాట. సో ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఆడపిల్లల్ని కొట్టకూడదు, అస్సలు చీపురు అనేది ఎత్తకూడదు. మనం ఏదైనా కనపడకపోతే ముందు చీపురే కనపడుతుంది, గబగబా చీపురుని తీసుకొని కొట్టేస్తూ ఉంటాం. అస్సలు పొరపాటున కూడా అలా ఆడపిల్లల మీద కానీ పిల్లల మీద కానీ చీపురు ఎత్తకండి. ఆడపిల్లల్ని అసలు మనము కొట్టకూడదు అని కూడా మనం తెలుసుకోవాలి. ఏదో కోపంలో వేసేస్తాం కానీ తర్వాత కనీసం అంటే ఒక్కొక్కసారి చేసిన తప్పు కొట్టాల్సి వస్తుందేమో, కాదు అని నేను అనను తల్లిగా, కాకపోతే అలా కొట్టిన తర్వాత కనీసం వాళ్ళకి ఇంకెప్పుడు అలా చేయకుండా నాతో దెబ్బలు తినే పరిస్థితి తీసుకురాకు అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా మంది తల్లులు సారీ చెప్పడం మొదలెట్టారు ఈ మధ్య. మీ పిల్లలకి మీరు సారీ అస్సలు చెప్పద్దు, ఆ పరిస్థితి తీసుకురావద్దు, కల్పించకూడదు అని మాత్రమే చెప్పాలి. తల్లి సారీ క్షమాపణ కోరకూడదు తల్లి. అనుకోకుండా చేసినా కూడా అయ్యో నేను అలా అనుకోలేదమ్మా అని అంటే పర్వాలేదమ్మా అని పిల్లలు అనాలి కానీ సారీ చెప్పకూడదు. ఒక్కొక్కసారి అనుకోకుండా కొట్టేస్తాం తప్పు లేకపోయినా కూడా. సో ఇలా మనం ఈ కథ అని తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఈ మార్గశిర మాసము 5 గురువారాలు వచ్చాయి కదా, మార్గశిర మాసంలో 5 గురువారాలు చేసి పుష్యమాసంలో కూడా ఒక గురువారం, ఫస్ట్ గురువారం చెయ్యాలి. ఓకే, అప్పుడే మనం టోటల్గా ఈ వ్రతం కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. ఓకే, మీరు ఈ పూజ చేసేటప్పుడు తప్పకుండా విశాఖపట్నంలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఒకటి చిన్నగా చేసుకోండి. మీరు ఎక్కువ ప్లేస్ లేదండి, ఇవన్నీ ఏమి అనుకోకుండా చిన్న ఫోటో చేసుకొని ఆవిడ లామినేషన్ పెట్టుకొని చేసుకోండి. చిన్నగా ఫోటో ఇంత లామినేట్ చేసేసుకొని అక్కడ పెట్టి పూజ చేయండి. ఎంత బాగా కలిసి వస్తుందో ఇంక నేను మాటల్లో చెప్పలేను పద్మిని. కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం, ఆవిడ వైజాగ్ అనుకోండి, విశాఖపట్నంలో అమ్మవారు కొలువై ఉన్నారు. ఈసారి అమ్మవారి గురించి చక్కగా చెప్పుకుందాము. వెలిసారనమాట అమ్మవారు. చక్కగా మనం ముట్టుకొని అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి మనం చక్కగా పూజ చేసుకోవచ్చు ఆ గుడిలో అనమాట. ఇప్పటికీ కూడా అమ్మ అంత కరుణ, నిజంగా చెప్పాలి అని అంటే చాలా సత్యం గల దేవత ఆవిడ. నేను చాలా సార్లు నాకు ప్రూవ్ అయింది అనమాట. కాబట్టి తప్పకుండా దండం పెట్టుకోండి. ప్రసాదాలు ప్రత్యేకించి ఎలా చేయాలి, ఏమేమి పెట్టాలి అమ్మవారికి? ఒక్కొక్క గురువారం ఒక్కొక్క ప్రసాదం పెట్టాలి పద్మిని. నేను చెప్తాను ఏవేవి పెట్టాలని చెప్తాను. మొదటి గురువారం పులగం పెట్టు, రెండవ గురువారం అట్లు, తిమ్మనం అంటే ఏం లేదు, అట్లు మాత్రం మీరు ఓన్లీ బియ్య పిండితోనే వేయాలన్నమాట. దోశలు కాదు, అట్లు అంటే బియ్య పిండే ఉండాలి. తిమ్మనము అని అంటే ఏంటంటే మనం అన్నపరివాణం చేస్తాం కదా, చక్కగా ఒక కొబ్బరికాయ విడిగా కొట్టుకోండి, దేవుడి దగ్గర కొట్టకుండా ప్రసాదం కాకుండా. ఆ కొబ్బరికాయని తురిమేసేసి దాంట్లో వేయడం అనమాట. ఓకే, తిమ్మనం అంటే అన్నపరివాణంలో కొంచెం కొబ్బరి వేస్తే తిమ్మనం అయిపోతుంది. అలాగే 3వ గురువారం అప్పాలు పరమాన్నం చేయాలి. అలాగే 4వ గురువారం చిత్రాన్నం గారెలు. చిత్రాన్నం అంటే తెలుసు కదా. 5వ గురువారం పూర్ణం బూరెలు. మీరు ఇలా చేయండి. అయితే మనకి ఇప్పుడు 5 గురువారాలు వచ్చేసాయి కదా, మరి డౌట్ ఏమొస్తుంది అంటే మనం పుష్యమాసంలో ఎవరన్నా ఉన్నారు అని అంటే చక్కగా వాళ్ళు కూడా పూజ చేసేసుకొని ఇంట్లో పూజ అవ్వడం అనేది ఇంపార్టెంట్ మనకి. వ్రతం అనేది ఎవరైనా పూజ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నైవేద్యం పెట్టే వాళ్ళు ఉన్నారు అని అంటే ఏం చేస్తారు అంటే అందరూ కలిపి పాల్గొనండి పూజలో. ప్రత్యేకంగా నేనే చేశాను అనుకో, నేనే చెయ్యాలి మళ్ళీ. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పాల్గొన్నారనుకో పూజలో ప్రతి వారము, భార్య పక్కన కూర్చున్నా భర్త కనీసం ఎవరినైనా వచ్చి ప్రసాదం చేయమన్నా చేసుకోవచ్చు అనమాట. మరి సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అక్క ఇది? లేదు, ఎందుకంటే మనం తెలుసు కదా, మనం చక్కగా వైభవంగా వేడుకగా చేసుకుంటున్నాం అమ్మవారికి.
అలవాటు లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయితే కలశ స్థాపన చేసుకోకుండా చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి పూజ. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. ఖచ్చితంగా ఈ మార్గశీర్ష మాసం ప్రతి గురువారం కూడా అమ్మవారిని విశేషంగా కొలుచుకుని అమ్మవారి కృపా కటాక్షాలు అందరూ పొందే విధంగా ఈ మార్గశీర్ష మాసాన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.